వెల్కమ్ టు టీ10. నేను రేవతి. 2000 ఏళ్ల నాటి మనువాదం ఇప్పటికీ భారతీయ సమాజాన్ని ఏదో ఒక రూపంలో పీడిస్తూనే ఉంది. స్త్రీ ఎప్పుడు తండ్రి, భర్త, కొడుకు సంరక్షణలోనే ఉండాలని, వేధించి హింసించే భర్తను కూడా పూజించాలి అనే పురుషాధిక్య భావజాలాన్ని ఆధునిక యుగంలోనూ చలామణి చేసేందుకు మనవధులు యత్నిస్తూనే ఉన్నారు. దానికి నిదర్శనమే నేటికి కొనసాగుతున్న లింగ వివక్ష. స్త్రీ పట్ల సమాజం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో తెలుపుతూ నువ్వు ఆడదానివి, గీత దాటని దానివని, మచ్చ పడితే మాయని దానివి అంటుందని చెబుతారు అబ్బూరి ఛాయాదేవి. ఈ మచ్చలు, గీతలు స్త్రీలకే గాని పురుషులకు లేవంటుంది సమాజం. ఈ సమాజంలో అమ్మాయిలకు అడుగడుగున అవరోధాలే. వారి కదలికలపై ఎన్నో ఆంక్షలు, నిర్బంధాలు. పాప, బాబు, అమ్మాయి, అబ్బాయి, మహిళ, పురుషుడు అన్న ఈ పదాల మధ్య గీతలు చెరిపేసి సమానం అని చెప్పాలనుకున్నా పురుషాధిపత్యం భావజాలం ఏదో ఒక రూపంలో మొలకెత్తుతూనే ఉంది. ఇంట్లో కనీసం ఒక్క మగపిల్లాడైనా ఉండాలని కోరుకునే భావన బలంగా వేళ్ళూనుకుని ఉంది. అమ్మాయిలైతే పెళ్లి తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోతారు. అదే అబ్బాయిలైతే వృద్ధాప్యంలో తమ బాగోగులు చూసుకుంటారని, తమకు ఆదరువుగా ఉంటారని కొందరు తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ కొడుకు కంటే కూతురే నయమని అనుభవం చెబుతోంది. సమాజం అన్ని రంగాల్లోనూ మారుతున్నా అమ్మాయిలు, అబ్బాయిల పెంపకం విషయంలో మాత్రం పెద్దగా మార్పు చోటు చేసుకోలేదు. వాడికేం మగ మహారాజని, ఆడ మగ వాగినప్పుడే అర్థమైపోయింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడంటే స్వేచ్ఛ భక్షుడని, మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని అంటారు సావిత్రి. ఈ తరహా విభజన ప్రాథమిక పాఠ్యాంశాల నుంచి సాహిత్యం వరకు, సీరియళ్ల నుంచి సినిమాల వరకు అబ్బాయిలకు ప్రాధాన్యతనివ్వడం చూస్తూనే ఉన్నాం. విద్యలోనూ వివక్షతే. మగపిల్లలు బయట చదువులకు పంపించే తల్లిదండ్రులు ఆడపిల్లలను పంపించడానికి సంకోచిస్తారు. ఎవరో ఒకరిని చదివించాల్సిన పరిస్థితి ఉంటే అబ్బాయిలకే ప్రాధాన్యతనిస్తారు. పిల్లలు పుట్టుక దగ్గర నుంచి పెంపకం వరకు ఈ వివక్ష అడుగడుగున కొనసాగుతూనే ఉంది. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే పిండ దశలోనే అంతమొందిస్తున్నారు. జనాభా లెక్కల్లో స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ అని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఇదంతా పురుషాధిపత్య భావజాల ఫలితమే. భ్రష్టుడా, అమ్మ రుణం తీరదురా, అమ్మకు అమ్మవై పుడితే తప్ప అంటారు ఆచార్య గోపి. ఈ మార్ధవం అబ్బాయిల్లో జీర్ణించుకునేలా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. అమ్మాయి, అబ్బాయి సమానమేనన్న భావన ఇంటి నుంచి చిన్న వయసు నుంచే మొదలవ్వాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా, AI వంటి మాధ్యమాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో టీనేజ్ పిల్లల భావోద్వేగాలను నిశితంగా గమనిస్తుండాలి. ఒకవైపు కార్పొరేటీకరణ, మరోవైపు మనువాదం నేర్పిన సనాతన ధర్మం పురుష మేధావుల్లో చెత్తలా పేరుకుపోతుంది. ఈ చెత్తను తొలగించే బాధ్యత ఇంట్లో తల్లిదండ్రులది, పాఠశాలల్లో ఉపాధ్యాయులది. ఇంట్లో తల్లిని, చెల్లిని గౌరవించడం నేర్పాలి. బయటి స్త్రీలకు కూడా అంతే గౌరవ మర్యాదలు ఇవ్వాలి. పాఠ్యాంశంలోనూ అమ్మాయి, అబ్బాయి సమానమన్న భావన పాదుకొల్పాలి. ఆ దిశగా అబ్బాయిలను పెంచాలి. వారి మానసిక వికాసానికి తోడ్పడాలి. వంట చేయడం, ఇల్లు తుడవడం వంటివి కేవలం అమ్మాయిల పని మాత్రమే కాదు. అబ్బాయిలు నేర్పాలనుకున్న విజ్ఞానత తల్లిదండ్రులే నేర్పాలి. అన్ని బాధ్యతల్ని సమానంగా పంచుకునే మనం మన బరువు దించేందుకు చేయందించరేమని నిలదీయాలి. మన పిల్లల నుంచైనా ఇంటి పనంటే ఇంతులది కాదని నేర్పాలి. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు అంట్లు తోమడం అలవాటు చేయాలి అంటారు పాటిబండ్ల రజని. అబ్బాయిల పెంపకంలో ఈ తరహా మార్పు అవసరం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.